ఇంకో బాబు గారు ఎక్కడికి? లోపల సార్ ఉన్నారు. ఏ సార్? సీను సార్. లోపల బిజీగా ఉన్నారా? అంతేగా మరి. మరి ఫోన్ కొడితే తర్వాత వచ్చాడు సార్. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? అంత నా కాబోయే పెళ్ళాం. రక్తం మరిగిపోతుంది కదా సార్, వెళ్ళి వేసేయండి సార్ అండి. చి వాడితో మనకేంటి? పెంట మీద రాయేస్తే తిరిగి మొహం మీద పడుతుంది. కానీ మీరు కొంచెం చెక్కారండి. నేను జగడం ఏంట్రా? టైగర్ పులి 4 అడుగులు ముందుకు వేసే ముందు 2 అడుగులు వెనక వేస్తుంది. చూసుకో, గోతులు పడు. మధు మధు రామయ్య వాడు రోజు ఇక్కడికి వస్తున్నాడా? ఏ విధవ అడ్రస్ చెప్పాడు గానీ రోజు వస్తున్నాడు. వాడికి చెప్పకపోయినా ఎలాగైనా తెలుసుకుంటాడు. వాడు పెద్ద జాదు. అయినా వాడితో మాట్లాడుతున్నాను కదా. నేనేం మాట్లాడడం లేదు మాయా, వాడే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? నన్ను లవ్ చేస్తున్నాడంట. మరి నువ్వు నన్ను లేచి వస్తున్నాడని చెప్పావా? ఎలా చెప్పను మాయా, నీ మీద ఫీలింగ్స్ రావాలి కదా. ఫ్యూచర్ లో వస్తాయి కదా. వస్తే డౌట్ గా ఉంది. డౌట్ ఎందుకు డౌట్? అతను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు మాయా. ఇంకా వాడు డిస్టర్బ్ చేయడు, చెయ్యలేడు. బాబుజీ గారు వెల్కమ్. బాబు అంటే ఈ బాబా? అవునరా, మన సినిమా బాబు. నాతో మంత తగ్గించారు, సరదా పడుతుంటే కాదలేక వచ్చాను. నాకెందుకు ఎడంకన్నా అదురుతుందండి. ఫుల్గా వేసేద్దాం. బాబు గారి స్టామినా ఎంతో? 2 తగిలేగా. దుర్గా, కాసేపు నువ్వు లోపలికి వెళ్ళు. ఆయన కూడా ఉండే 2 బెగలేస్తాడు. కొంచెం పర్సనల్, ప్లీజ్ ప్లీజ్. వెళ్ళు. జాగ్రత్త అండి. బాబుని నేను చూసుకుంటే లేరా? నేను చెబుతుంది మీ గురించి. ఆయన నేను చూసుకుంటానయ్యా. హలో, వెళ్తారా? నీతో చాలా మాట్లాడాలి బాబు. మాట్లాడండి బాబుజీ గారు, దాంతే ఉంది. చూడడానికి అసహ్యంగా ఉంది. లేవండి లేవండి, ఏడవకండి. ఏంటి బాబుజీ గారు, ఏంటిది? బాబు, సెకండ్ థాట్ పెట్టుకోకు. మధు నాకు కావాలి. నా ప్రేమ నీలా నిన్న మొన్నటిది కాదు. చిన్నప్పటి నుండి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను. ఎత్తుకొని పెంచిన అమ్మాయి లవ్ చేసే థాట్ ఎలా వచ్చిందని మీకా? నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి బాబు. నువ్వు కుర్రోడివి, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. నాకు అలా కాదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. కావాలంటే నీకు ఎవరో ఒకరిని సెట్ చేసి పెట్టినా చెప్పా. స్వర్ణ కావాలా? స్వప్న కావాలా? పోనీ వినిలా, అనుపమ, ఎవరాళ్ళందరూ? రామంజమ్మ కంపెనీ వాళ్ళు. కంపెనీయా? పోనీ విక్టర్ అని. ఆవిడెవరు? హౌస్ వైఫ్, ఫ్యామిలీ టైప్, వేల్ ఎక్స్పీరియన్స్ పక్కా. సరే, నీకు రావణాసుడు గురించి తెలుసా? కొద్దిగా తెలుసు. పెద్ద బలను 10 తలకాయలు ఉంటాయి, ఒకటి నరితే ఇంకోటి వస్తుంది. పవర్ఫుల్. ఇప్పుడు ఆయన ఎందుకు? ఆ లక్షణాలు ఇలా పుష్కలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ భయ్యా. కానీ ఏమయ్యాడు? ఏమయ్యాడు? చెత్త అయిపోయాడు. ఏ నీలాగే ఏతో సంబంధం లేకుండా యథావేషాలు వేసాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఒరే, అమ్మాయి వయసుకి నీ వయసుకి ఏమైనా సంబంధం ఉందా? కడుపు అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? నీ ఏజ్ కి ఎక్స్పీరియన్స్ ఫిగర్ పేరు చెప్పాడు ఏంటది? పెట్టర్రా అని. దాని తగులుకోవచ్చు కదా. పతిమాలుతున్నానని నన్ను తక్కువ అంచనా వేయకో. ఏమనుకున్నావు? నన్ను పెద్ద చిత్తరగాడిని, గెంగిరీలు తెప్పించేస్తాను రాస్కల్. ఎరా, సీను గారు బాబు గారు అమ్మాయిలు సప్లై చేస్తానని అప్పా బావ కబులు చెప్పి ఇప్పుడు రస్కల్ అంటావరా లండికే? నమ్ముడికే నా ముందు తాకి నన్నే తిడతాను. మంచిడే ఇచ్చావు, మంచిడే ఇచ్చావు. అప్పడం 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 అయిపోద్ది. దొంగ మొక్క దొంగ ఎదవ దొంగ ఎదవ దొంగ ఎదవ. థ్యాంక్స్ బాబు. మధు నిన్ను లవ్ చేయట్లేదు కదా, ఎందుకు వెంటపడుతున్నావు? ఎందుకు వెంటపడుతున్నావు? ఇంకోసారి మధు జోలికి వచ్చావనుకో, అప్పడం అప్పడం అయిపోద్ది. స్పాట్ లో డెడ్ బాడీ మనీ బ్యాగ్ దగ్గర నుంచి 3 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఐ విట్నెస్ ప్రకారం ఎవడో ఒక్కడే అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవడో ఒక్కడు. వాడు ఎవడైనా చాలా బ్యాడ్ ఫెలో సార్. మీకెలా తెలుసు? అంటే ఒక మనిషిని చంపేశాడు కదా సార్. బావటి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. బా తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా? అంటే పార్టీలో నీకు అప్పడం అయిపోయింది బావా. అప్పుడవా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమర్ది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్, సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జిన్నాబాయి తమ్ముడిని ఎవరు చెప్పుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యూర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను. అచ్చి బాబాయ్, టైంకి వచ్చావేంటి? డోర్ ఓపెన్ చేసింది, అందుకే వచ్చాను. కొంప వచ్చేసావు. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి, ఇది ఇతను ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండే. సరే, నిన్న చూడలేదు కదా.
మేం చూసాం. నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు, రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. సీను, మా అక్క. నమస్తే. ఓ ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియడం వదనా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవలి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి తినడం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చేపలు పెట్టేవారుగా. చూడండి ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లానే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు, అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా రా. నువ్వెడరా కలిచి. అయ్యో సార్ 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 ఏంటి సార్ ఇది? కొంచెం చూసుకున్నాడు సార్. దుర్గా సార్. మధు వచ్చిందిరా. చూశాను సార్. అంత హ్యాపీగా చెప్తావేంట్రా? అదేంటి సార్ మిమ్మల్ని చూడడానికి ఎంత దూరం వస్తే? వచ్చింది నా కోసం కాదురా, మరి? సీనుగాడు కోసం. సీన్ గారి కోసం ఆడు ఎక్కడ ఎంచుకున్నాడు? వాడు డిసిపికి బామర్దంటరా. గోరంక గూటికే చేరింది చిలక, సైడ్ అయిపోవయ్యా బంగారు నువ్వు నోరు మూయ్. బాగా. లోపల ఏం జరుగుతుందో అంటావు? ఇంకా ఏం జరుగుతుంది సార్? ఆ అమ్మాయి పని కట్టుకుని ఇంత దూరం వచ్చాక ఆ సీన్ గడు ఊరుకుంటాడా? అడ్వాంటేజ్ తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు? జ్యూస్ తీసుకెళ్తాడు. వద్దు జ్యూస్. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఊహించండి. ఏముంది చూసేస్తాడు. అది మీ జనరేషన్ లో. మరి ఎప్పుడు ఏం చేస్తాడు? మీద పోసేస్తాడు. ఇప్పుడు ఎలా? ఆ అప్పడం గాడు బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటాడు. ఆ అమ్మాయి అమాయకంగా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పడం గాడు వెనకాలే లోపలికి వెళ్ళి బాత్రూమ్ పోటేస్తాడు. ఆ తర్వాత తర్వాత ఏమో సార్ అప్పడం మీ యూత్ బ్రెయిన్ తో ఓసారి ఊహించండి. పిక్చర్ వచ్చేస్తుంది. వచ్చేసింది. ఏంటా నత్తనడక? ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటి ఇదంతా క్లీన్ చేసి తొందరగా. ఈ బిందెస్కెళ్ళి ఇల్లేపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి వెనకాల ముందుకెళ్ళి దారి కనపట్లేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా రెండు పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే. 2 కొబ్బరి బొండాలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించా. తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోను. ఆ మాత్రం తోడుకుని తప్పండి. కరెక్టే సార్. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటా, కానీ మనం మున్నా మొహం చూసి 75,000కి బాబ్జీ తాతాజీ. అచ్చా అచ్చా. ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకా నేనేంటో చెప్పరా వాళ్ళకి? వెళ్ళిపోండి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీన్ ఫోటో ఎక్కడ ఉందండి? ఈడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుస్తానా? నాకు తెలుసు. మా సిఐ గాడికి బాగా తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ. సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీ గారిని వదిలేసావంట? మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. కుదరతావు అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం 6 గంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తాను. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బులు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ నేను ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫ్లీ ఖలీమా. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ. రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తారని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ.
మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. దగ్గర ఉండండి, ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? నాకు మోహమాటం ఎక్కువ. సరే కాదు పెట్టుకోండి. మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు? ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా? మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పేసుకున్నట్టేగా? ఓ ఎస్. అందరికీ అర్థమైంది కదరా? ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? సో మీలాగే ఉన్నాడు, ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా? చేసావు కదరా? థాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా, నేను వస్తా. ఇదిగో, అమ్మ, మాడిపోయింది. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ అది దొరకడం కష్టం నాన్న. మీకు వద్దులే. జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. మంచి కూడా లేకుండా పోస్తున్నాడు. అమ్మయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఆ, ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరండి చెప్తాను. ఆ, ఖాయమేగా. ఆ, వెళ్ళు. బయలుదేరండి, ఓకే అమ్మా. బయలుదేరండి. తాగమ్మా. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. ఒరేయ్ తాతాజీ, ఓయ్! తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. రన్! పరిగెత్తరా